మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ డిఎస్సికి సంబంధించి సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ 60 బిట్లతో మీ ముందుకొచ్చానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సెలెక్టివ్ బిట్స్ అండి. చాలా ఛాలెంజింగ్ బిట్స్ ఉంటాయి. మరి ఈ యొక్క ఈ గ్రాండ్ టెస్ట్‌లో మీరు ఆప్షన్స్‌ని అయితే ప్రెజెంట్ చేయండి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరి ఇంకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. నవజాత శిశువు యొక్క సగటు బరువు ఎంత ఉంటుంది? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఈ విధంగా కామెంట్ చేయడం వల్ల మీకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుందండి. ఆన్సర్ 3.5 కేజీస్ అండి. నవజాత శిశువు యొక్క సగటు బరువు 3.5 కేజీస్. రెండో బిట్ చూద్దామండి. కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ దశలో నైతిక వికాసం దీని మీద ఆధారపడుతుంది. పూర్వ సాంప్రదాయ దశలో నైతిక వికాసం దీని మీద ఆధారపడుతుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్. పూర్వ సాంప్రదాయ స్థాయి కాబట్టి శిక్ష మరియు విధేయత అండి. నెక్స్ట్ పెట్టండి. సాధారణంగా పిల్లవాడు తనంతట తాను బాగా నిలబడే వయస్సు ఎంత? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 13 నుండి 14 నెలలు. అంటే సుమారుగా సంవత్సరం 2 నెలల వరకు అండి. సంవత్సరం నుంచి. నెక్స్ట్ పెట్టండి. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇది రివిజన్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ కౌంట్ డౌన్ సిస్టమ్. ఆన్సర్ ఆప్షన్ 1 చార్లెస్ స్పియర్మన్. నెక్స్ట్ పెట్టండి. పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం ఇన్ని దశలలో జరుగుతుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని దశలు? ఆన్సర్ ఆప్షన్ 1 4 దశలలో జరుగుతుందండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. భాషా వికాసం వీని మీద ఆధారపడుతుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అంటే భాషా వికాసం అనేది శారీరక వికాసం మీద, సంజ్ఞానాత్మక వికాసం మీద, సాంఘిక పరిసరం మీద, వీటన్నిటి మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ పెట్టండి. చిత్ర నేర్పరులు, కళలో నేర్పరులు క్రింది ప్రజ్ఞను కలిగి ఉంటారు. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. చిత్ర నేర్పరులు, కళలో నేర్పరులు క్రింది ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఒక రివిజన్ పర్పస్గా యూజ్ అవుతుందండి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దాము. ఒక వ్యక్తి క్రొత్త సమాచారాన్ని చేర్చుకొనుటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకొనినా అది ఏంటి? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని చేర్చుకొనుటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకొనినా. ఆన్సర్ ఆప్షన్ 1 అనుగుణ్యత. మార్చుకున్నాడు అంటే అనుగుణ్యతంగా మారాడు కాబట్టి అనుగుణ్యత అయ్యింది. మరి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదండి. ప్లీజ్ మీ ఇలాంటి ఎంతోమందికి ఈ వీడియో చేరాలి అంటే తప్పనిసరిగా లైక్ చేయండి. చాలా సెలెక్టివ్ బిట్స్ అండి. మంచి బిట్లనే సెలెక్ట్ చేసుకుంటూ చాలా క్వాలిటీతో తయారు చేస్తున్న వీడియో. నెక్స్ట్ బిట్ అండి. ఎరిక్సన్ ప్రకారము పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనున్నది ఈ దశలోని ముఖ్య సంఘర్షణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ 2 కౌమార దశ. నెక్స్ట్ పెట్టండి. ఐక్యూ 29 కంటే తక్కువ ఉన్న వారిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. క్రింది వారిలో సృజనాత్మక పరీక్షలతో సంబంధం కలవారు ఎవరు? క్రింది వారిలో సృజనాత్మక పరీక్షలతో సంబంధం కలవారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 టొర్రన్స్. టొర్రన్స్ సృజనాత్మక పరీక్షలతో సంబంధం ఉన్నవారు టొర్రన్స్. నెక్స్ట్ పెట్టండి. బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు రాయడంలో ప్రధానంగా ఉన్న ఆలోచన ఏమంటారు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 ఏకముఖ ఆలోచన. ఏకముఖ ఆలోచన. కార్యసాధక నిబంధనలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ పరిణామాలు తీసివేయడం వలన ప్రవర్తన సంభావ్యత పెరిగిన అది. మళ్ళీ చదువుతానండి. కార్యసాధక నిబంధనలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ పరిణామాలు తీసివేయడం వల్ల ప్రవర్తన సంభావ్యత పెరిగిన అది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 రుణాత్మక పునర్బలనం. ఇక్కడ తీసివేయడం అన్నాం అంటే మన జ్ఞాపకాలను కొన్ని తొలగిస్తున్నాం అంటే ఇక్కడ వచ్చే ఆన్సరు రుణాత్మక పునర్బలనం. నెక్స్ట్ పెట్టండి. అంతర్దృష్టి అభ్యసనం దీనితో తీవ్రంగా విభేదిస్తుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి ఈ నిబంధన ఈ సిద్ధాంతం ఏ సిద్ధాంతాన్ని విభేదిస్తుంది అని అడిగాడు క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. సో ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 3 యత్న దోష అభ్యసనాన్ని ఈ అంతర్దృష్టి అభ్యసనం అనేది పూర్తిగా వ్యతిరేకిస్తుందండి. నెక్స్ట్ పెట్టు. ఒక ప్రత్యేక వస్తువు లేదా సంఘటనల వరుస క్రమాన్ని గురించిన ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయాన్ని మనం ఏమంటాము? ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 స్కీమా. స్కీమా అంటారండి. నెక్స్ట్ పెట్టి చూద్దాము. ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినోత్సవంతో సంబంధపరుచుకుంటూ మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరమైన 1526 ఏడేని గుర్తుకు తెచ్చుకొనిన ఈ పద్ధతి ఏంటి? అంటే ఒకదానితో ఒకదాన్ని లింకప్ చేసి చదువుకునే పద్ధతిని ఏమంటారు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మనకి కొన్ని విషయాలు చూసినప్పుడు కొన్ని విషయాలు గుర్తుకు వస్తుంటాయి, అలాంటిదండి. ఆన్సర్ ఆప్షన్ 1 చంకింగ్. దీన్నే చంకింగ్ విధానం అంటారండి. నెక్స్ట్ పెట్టండి. సాయంత్రం పూట పాఠశాల నుండి ఇంటికి వెళుతున్న ఒక విద్యార్థి రోడ్డు పక్కన ఒక గుంపును చూశాడు. అతను ఇంటికి వెళ్లకుండా గుంపులోనికి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూశాడు. ఐసెంక్ ప్రకారం ఆ అబ్బాయి బహుశా ఏమై ఉండొచ్చు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. గుంపులోకి వెళ్ళి చూసి ఏం జరుగుతుందో చెక్ చేయడం ఏమంటాం? ఆన్సర్ ఆప్షన్ 1 బహిర్ముఖవర్తనుడు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదండి. ఇలాంటి ఎన్నో అప్లికేషన్ బిట్లు చాలా ఫ్రెష్గా ఉన్న బిట్లు అయితే మీ ముందుకు వస్తాయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక వ్యక్తికి సమాజంతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసము అని వివరించిన వాళ్ళు ఎవరు? ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఒక వ్యక్తికి సమాజంతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసము. ఆన్సర్ ఎరిక్ ఎరిక్సన్. నెక్స్ట్ పెట్టండి. నీవు ఇంతవరకు ప్రారంభించని ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నానికల్లా తన బల్లపై ఉండాలని యజమాని నీకు చెప్పినట్లయితే నీవు అనుభవించేది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఒక క్లిష్ట నివేదికను మధ్యాహ్నానికల్లా ఉంచాలన్నాడట. ఆన్సర్ ఆప్షన్ 2 ఒత్తిడి. నువ్వు అనుభవించేది ఒత్తిడి. అయ్యో మధ్యాహ్నానికి అయిపోవాలి, టెన్షన్ పడుతూ ఒత్తిడికి గురవుతావు. నెక్స్ట్ పెట్టు. ఈ సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరైనదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఏ సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ అవసరము అని పరిశోధనలు చూపిస్తున్నాయట. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 పని సాధారణంగా ఉన్నప్పుడు అధిక ప్రేరణ అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ పెట్టండి. ఇంతకు పూర్వము విద్యార్థిని 1వ క్లాసులో చేర్చుకోవడానికి విద్యార్థులను చేతిని తలపై తీసుకొని వెళుతూ ఎడమ చెవిని కుడి చేతి వేళ్లతో తాకమని అడిగేవారు. మళ్ళీ ఒకసారి చదువుతున్నాండి. ఇంతకు పూర్వము విద్యార్థిని 1వ క్లాసులో చేర్చుకోవడానికి విద్యార్థులను చేతిని తలపై తీసుకొని వెళుతూ ఎడమ చెవిని కుడి చేతి వేళ్లతో తాకమని అడిగేవారు. ఇది ఈ వికాస సూత్రం ప్రకారము విద్యార్థి తగిన శారీరక వయసుని చేరుకున్నాడని నిర్ధారించుకోక గుర్తు. కింద వాటిలో ఏంటన్నా చూడండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవి. గత డిఎస్సిల్లో వచ్చినటువంటి ప్రశ్నలు అండి ఇవన్నీ కూడా. మరి ఆన్సర్ చూసినట్లయితే సమీప దూరస్థ సూత్రము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పిల్లవాడు సాధారణంగా ఈ వయసులో 2 పదాల వాక్యాలు మాట్లాడడం మొదలు పెడతారు. మరి ఏ నెలలో 2 పదాల వాక్యాలు మాట్లాడడం మొదలు పెడతాడో మరి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. చాలా చాలా నేను చెప్పడం కాదు, అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్లే అండి. మరి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ సంవత్సరం నుండి సంవత్సరంన్నర అండి. అంటే 12 నుండి 18 నెలల మధ్యలో 2 పదాల వాక్యాలు మాట్లాడడం మొదలు పెడతారండి. నెక్స్ట్ పెట్టండి. ప్రేరణకు నిష్క్రియాత్మక సూచన ప్రత్యుత్తరముగా మానవ వికాసమును చూసే నమూనా ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ప్రేరణకు నిష్క్రియాత్మక సూచన. ఆన్సర్ 1 యాంత్రిక నమూనా. నెక్స్ట్ పెట్టండి. ఈ వైకల్యం గల పిల్లలు భాషణలోని పదాలు వాడటంలోను ఇంగితాలను గ్రహించడంలోను వాటిని వాడటంలోను సమస్యలు ఎదుర్కొంటారు. అంటే మాట్లాడడం, ఇక్కడ బాగా గుర్తుంచుకోవడం, మాట్లాడడం. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మాట్లాడడం, గ్రహించడం, వాడటం. ఆన్సర్ ఆప్షన్ 4 అఫేషియా. నెక్స్ట్ పెట్టండి. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం ఏమిటి? ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యాస నియమం ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ అండి. వైఖరులను కొలిచే మాపన పద్ధతి ఏమిటి?
ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. వైఖరులు కొలిచే మాపన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 లైకర్స్ సబ్మిటెడ్ రేటింగ్ పద్ధతి. లైకర్స్ సబ్మిటెడ్ రేటింగ్ పద్ధతి వైఖరులు కొలిచే పద్ధతి అండి. నెక్స్ట్ బిట్, ఐసింక్ మూర్తిమత్వ నిర్మాణ నమూనా ప్రకారం ఒక లక్షణాన్ని సాధించటంలో సరైన క్రమం ఏమిటి? చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యేక ప్రతిస్పందనలు తరచుగా సంబంధించు ప్రతిస్పందనలు లక్షణాంశాలు. నెక్స్ట్ పెట్టండి, ఎరిక్సన్ మూర్తిమత్వ వికాసంలో దశల సంఖ్య. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇది కాస్త ఈజీ పెట్టేయండి, కాస్త కాదు చాలా ఈజీ. ఆన్సర్ ఆప్షన్ 3 8 వికాస దశలు అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 15 ఏళ్ల వయస్సు గల బాలిక యొక్క మానసిక వయస్సు 9 ఏళ్లుగా గణించబడిన ఆమెను ఈ విధంగా వర్గీకరించవచ్చు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 విద్య నేర్వగల బుద్ధిమాంద్యత కలదిగా ఆ అమ్మాయిని మనం వర్గీకరించవచ్చు. నెక్స్ట్ పెట్టండి, క్రింది వాటిలో మిగతా వాటితో సంబంధం లేనిది ఏమిటి? ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 మూర్తిమత్వ పరీక్ష. మూర్తిమత్వ పరీక్ష సంబంధం లేదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒకే ఒక జవాబును నిర్ణయించుటకు అనేకమైన ప్రత్యామ్నాయాలను కుదించుటకు ప్రయత్నించిన అది ఏ ఆలోచన? ఒకే ఒక జవాబును నిర్ణయించుటకు అనేకమైన ప్రత్యామ్నాయాలను కుదించుటకు ప్రయత్నించిన అది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 సమైక్య ఆలోచన. నెక్స్ట్ పెట్టండి, క్రింది వానిలో అశాబ్దిక పరీక్ష ఏది? ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. అశాబ్దిక పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్మీ బీటా పరీక్ష. ఆప్షన్ 4 ఆర్మీ బీటా పరీక్ష అశాబ్దిక పరీక్ష. నెక్స్ట్ పెట్టండి, స్కిన్నర్ ప్రయోగంలో స్వతంత్ర చరము ఏమిటి? ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. స్కిన్నర్ ప్రయోగంలో స్వతంత్ర చరము. ఆన్సర్ ఆప్షన్ 4 పునర్బలన షెడ్యూల్. పునర్బలన షెడ్యూల్. నెక్స్ట్ బిట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఈజీయే. రాజుగారి కిరీటమునకు సంబంధించిన సమస్యకు పరిష్కారము చటుక్కున స్ఫురించిన వెంటనే యురేకా యురేకా అని అరుచుకుంటూ తన స్నానపు తొట్టు నుండి ప్రయోగశాలకు ఆర్కిమెడిస్ పరిగెత్తాడు. ఈ రకపు అభ్యసనం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి అప్లికేషన్ బిట్స్ ఎన్నో ఉంటాయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇంకా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ పెట్టండి, స్మృతిలోనికి సమాచారాన్ని పొందుటను ఎలా పిలుస్తారు? స్మృతిలోనికి సమాచారాన్ని పొందుటను ఎలా పిలుస్తారు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్కోడింగ్.
ఎన్కోడింగ్. నెక్స్ట్ పెట్టండి, స్వల్పకాలిక స్మృతి యొక్క ధారణా వ్యవధి సుమారుగా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4, 20 నుండి 30 సెకండ్లు. స్వల్పకాలిక స్మృతి యొక్క ధారణా వ్యవధి 20 నుండి 30 సెకండ్లు. నెక్స్ట్ పెట్టండి, అందని ద్రాక్ష పండ్లు పుల్లన అనే సామెత సూచించే రక్షణ తంత్రం ఏమిటి? ఇలాంటి ఎన్నో అప్లికేషన్ బిట్లు ఉన్నాయండి. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, హేతుకీకరణ. హేతుకీకరణ. నెక్స్ట్ పెట్టండి, ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేసే ఉపవ్యవస్థ ఏది? ఆనంద సూత్రం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, అచిత్తు. అచిత్తు ఆనంద సూత్రం. అచిత్తు ఆనంద సూత్రం. నెక్స్ట్ పెట్టండి, హన్స్ సెల్వి యొక్క సామాన్య అనుగుణ్యత సిండ్రోమ్ ఆందోళన దశ తప్పనిసరిగా దీని వలె ఉంటుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3, పోరాట లేక పారిపోవు ప్రతిస్పందన. నెక్స్ట్ పెట్టండి, పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో విపర్యయాత్మక భావన, నిగమనాత్మక ఆలోచన పెరుగుతాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2, మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ పెట్టి చూద్దామండి, ఈ నియమము ప్రకారము పిల్లవాని వికాసం పైనుండి కిందికి జరుగుతుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, శర పదాభిముఖ సూత్రము. పైనుండి కిందకి శర అంటే శిరస్సు నుండి పాద అంటే పాదం వరకు సాగుతుంది. శర పదముఖ దశ. నెక్స్ట్ పెట్టండి, జనన పూర్వ వికాస దశ కానిది ఏది? జనన పూర్వ వికాస దశ కానిది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2, శిశ్న దశ. శిశ్న దశ. నెక్స్ట్ పెట్టండి, ఈ వయసులో ఒక సగటు పిల్లవాడు సామాన్యంగా ఏదో ఒక లేబుల్ లాంటి వాటిని తన జీవితంలో మొదటగా చెప్తాడు. పొడి పొడి పదాలతో చెబుతాడు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ 3, 10 నుండి 14 నెలలు. నెక్స్ట్ పెట్టండి, పియాజే ప్రకారం పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఉండే దశను ఇలా పిలుస్తారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఒక రివిజన్ అవుతుంది. తప్పు చేస్తే గుర్తుండిపోయేలా గుర్తుంటుంది. ఒకవేళ కరెక్ట్ చేసినట్లయితే మీ ఆన్సర్ నా ఆన్సర్ కరెక్ట్ ఒకే ఆన్సర్ వస్తే చాలా ఆనందంగా హ్యాపీగా మరిన్ని చేయగలుగుతారు. ఒకవేళ రాంగ్ వస్తే ఇది ఎందుకు రాంగ్ వచ్చిందని మీ మనసులో సరైన ఆన్సర్ను ముద్రపడుతుంది. ఒకవేళ మీరు ఎటువంటి ఆన్సర్ చేయని పక్షంలో అది తప్పే సరే అయి ఉండొచ్చు, అది కావచ్చు అని సరైన ముద్ర లేకుండా వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఇవే క్వశ్చన్లు వస్తున్నప్పుడు మీరు ఒకసారి మరలా సరిగ్గా చూసుకుని ఉన్నట్లయితే బాగుండు అనే తపన పడతారు. అందుగురించే ఈ టైమర్ని సెట్ చేశాను మీకోసమని.
పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఉండే దశ. ఆన్సర్ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ పెట్టండి. ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ పెట్టండి. టీఏటి అనేది ఒక యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రక్షేపక పరీక్ష. నెక్స్ట్ పెట్టండి. భాష నేర్చుకొనుటకు పిల్లలు శక్తివంత జీవ సంసిద్ధతతో పుడతారన్న అభిప్రాయాన్ని వెల్లడించిన వారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 చామ్స్కీ. ఇక్కడ భాష గురించి అడిగాడు కదండి, చామ్స్కీ. నెక్స్ట్ పెట్టండి. 1వ తరగతి పిల్లల్లో ఉండే మనోసాంఘిక వికాస దశ స్వయం ప్రతిపత్తి, సిగ్గు మరియు సంశయం. 1వ తరగతి పిల్లల్లో ఉండే మనోసాంఘిక వికాస దశ ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రమశీలత న్యూనత. నెక్స్ట్ పెట్టండి. అమెరికన్ అసోసియేషన్ ఫర్ మెంటల్ డెఫిషియన్సీ ప్రకారము బుద్ధిమాంద్యత గల పిల్లల ఐక్యూ ఎంత ఉంటుంది? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 67. దీనిలో అండి అమెరికన్ అసోసియేషన్ ఫర్ మెంటల్ డెఫిషియన్సీ. నెక్స్ట్ పెట్టండి. మూర్తిమత్వాన్ని విశ్లేషక, సృజనాత్మక మరియు ఆచరణాత్మక పరిమాణం కలిదిగా వర్ణించిన సిద్ధాంతం ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. విశ్లేషక, సృజనాత్మక, ఆచరణ. ఆన్సర్ ఆప్షన్ 1 ట్రై ఆర్కిక్ సిద్ధాంతము. ఇక్కడ ట్రై అంటే 3 కదండి. 1వది విశ్లేషక, 2వది సృజనాత్మక, 3వది ఆచరణాత్మక. 3 కలదు కాబట్టి ట్రై ఆర్కిక్ సిద్ధాంతము. నెక్స్ట్ పెట్టండి. అనేక సాధ్యపడే పరిష్కారాలను ఉత్పాదనలు చేయటం ద్వారా ప్రత్యామ్నాయాల సమూహాలను విస్తృతపరిచే ప్రయత్నం ఈ రకపు ఆలోచనలో జరుగుతుంది. చూడండి, చాలా టఫ్ క్వశ్చన్ అండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి బిట్లు అందరికీ కూడా వెళ్ళడం చాలా చాలా ముఖ్యం అండి. అప్లికేషన్ మెథడ్ ఎక్కువ ఉందండి ఈ బిట్లో. ఆన్సర్ ఆప్షన్ 2 బహుముఖ ఆలోచన. నెక్స్ట్ పెట్టండి. దూర సాంగత్వం దీనికి సూచిక. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 సృజనాత్మకత. దూర సాంగత్వం సృజనాత్మకత. అనుకరణ అభ్యసనాన్ని ఇలా పిలుస్తారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. అనుకరణ అభ్యసనాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతినిధిత్వ అభ్యసనం. నెక్స్ట్ పెట్టండి. స్కిన్నర్ పెట్టెలో పరతంత్ర చరము ఏది? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. స్కిన్నర్ పెట్టెలో పరతంత్ర చరం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతిస్పందన రేటు. ఇది పరతంత్ర చరం.
నెక్స్ట్ పెట్టండి, ఈ దశలో పిల్లలు సాంఘిక క్రీడలలో పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. అంటే సాంఘిక క్రీడలో ఎప్పుడు పాల్గొంటారు అని ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3, 3 నుండి 4 సంవత్సరాల పిల్లల్లో సాంఘిక క్రీడల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. నెక్స్ట్ పెట్టండి, సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ వ్యాప్తి ఎంత? సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ వ్యాప్తి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4, 90 నుండి 109 వరకు. 90 నుండి 109 వరకు ఉన్న ఐక్యూని సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ అంటారండి. నెక్స్ట్ పెట్టండి, అహం వాస్తవికతను తిరస్కరించే లేదా తప్పు పట్టే లేక వక్రీకరించే విధంగా పనిచేసిన అప్పుడు వ్యక్తి ప్రవర్తన రూపం ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, రక్షక తంత్రము. రక్షక తంత్రము. నెక్స్ట్ పెట్టండి, ద వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఒక. ద వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఒక. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చాలా యూజ్ఫుల్ వీడియో అండి. ఆన్సర్ ఆప్షన్ 2, నిర్ధారణ మాపని పరీక్ష. నిర్ధారణ మాపని పరీక్ష. మరి ఇంకా వీడియోని అయితే చేస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పెట్టండి, ఈ రకపు మస్తిష్క పక్షపాతం గల వారికి కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు, ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికలు ఉంటాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4, ఎథటోసిస్. ఎథటోసిస్. నెక్స్ట్ పెట్టండి, రక్షక తంత్రానికి సంబంధించి కనీసంగా ఖచ్చితమైనది ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2, అవి ఎప్పుడు అనారోగ్యకరమైనవి. రక్షక తంత్రానికి సంబంధించి కనీసంగా ఖచ్చితమైనది. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.